లేవు ఎక్కువ ఉన్నాయి, డబ్బులే లేవు. అబ్బా పైడి బాబు, ఆ యముడు ప్రాణాలు తీసుకోవడం మానేస్తాడేమో గాని ఈ భగవాన్ డబ్బులు తీసుకోకుండా వదలరా. ఒరే పైడి రాజు, బా చాలా మెలోడీగా ఉంది. పైడి బాబు, ఒరే కొండ బాబు. ఆహా, పెట్ట కొంచెం గొరక కనవంటిదే. గొరక వచ్చినట్టు ఏం జీవిస్తున్నారా చెప్తా. ఒరే పైడి రాజు, మిలిటరీ బాటిల్ తీసుకొచ్చాను రా, నువ్వేమో తొంగున్నావు. సరే ఈ బాటిల్ సెక్రటరీ గారికి ఇచ్చేస్తా. మిలిటరీ బాటిల్ అయితే నాకు ఇచ్చే. 100 ఇస్తే షాప్ కి వెళ్ళి కొనుక్కో, ఇవాళ గాంధీ జయంతి, షాపులు బంద్. నా కాడ 50 ఉందే, మిగతా 50 రేపు ఇచ్చేస్తాను. సరే మందు కూడా రేపిస్తానులే. తొంగుండం లేపిసి ఉన్న 50 అట్టుకొలిపోయినాడైతే కొంప తీసి అప్పు కింద అట్టుకొలిపోలేదు కదా. ఈ బ్యాచులర్స్ పుణ్యమని వాళ్ళ మందు దొరికినదే. రేపు ఎవరిని అట్టుకోవాలి ఏటో. సలీం భాయ్, 25 రూపీస్ ఉంటే ఏదో రోజు సాయంకాలం ఇక్కడ ఏంటా రన్నింగ్ అడగకుండా అప్పివ్వడానిక? నీ గోళ లేదే, ఎప్పుడు పెడతావు అప్పుడు అప్పటికెత్తావు. అపార్ట్మెంట్ లో దొంగ పడ్డాడు. దొంగ పడ్డాడా? బోర్ల పడ్డాడా? ఎలగదల్ల పడ్డాడా? ఇంకా నయం, మంచం మీద పడ్డాడా మీ ఆవిడ మీద పడ్డాడా అని అడగలేదు. తర్వాత అదే అడుగుదాం అనుకుంటున్నా. ఈడావిడ బాసరానేదవా, ఇదిగా దొంగ పడ్డాడని ఆడికి హిందీలో చెప్పు. వీడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. దొంగ అపార్ట్మెంట్ అంతా దోచుకుపోతాడు. చోరీ చోరీ చుప్కే చుప్కే. చోరీ చోరీయే. వీడికి ఏమో తెలుగు రాదు, నీకేమో హిందీ రాదు. నీకు హిందీ అంత బాగా వచ్చేటే. నాకు వచ్చా, నీకు చెప్పానటి. దొంగ ఎక్కడ పట్టాడో చూడు, బ్యాటిల్ అడి తిప్పు. దొరికితే దొంగను కొట్టనాకి, దొరకపోతే నిన్ను కొట్టనా. నన్ను కొట్టాలంటే అయితే ఇది కొడతాను. ఆయన బాధే బాసరానేదవా. ముందు మందు వేసి అదే దొంగ 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 వీళ్ళిద్దరు ఎక్కడ పోన్నారు రే. సెంట్రల్ లో శిలా విగ్రహంలో దీని ఎవరెట్టినారు? నానైతే ఆవిష్కరించినదే. ఇంతకేది బొమ్మేనా? అయ్య బాబాయ్, బొమ్మే. బొమ్మకేటి ఎంత అలెట్టినారు? ఓహో అదే బొమ్మ అయితే ఎంత మెత్తగా ఉంది. అబ్బా, ఇది బొమ్మ కాదు, దయ్యం, తెల్ల దయ్యం. అయ్య బాబాయ్, లేచిపోదాం అని చెప్పి ఇంట్లో రెస్ట్ తీసుకుంటావా? అసలేంటి నీ ఉద్దేశం? నెమ్మదిగా మాట్లాడు. నేను రావాలని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అమ్మ ఇప్పుడే పడుకుంది. అవును, నువ్వు రావడం ఎవరు చూడలేదు కదా? ఎవరో చూడలేదు కానీ చీకట్లో ఎవరితో కాలు తొక్కాను. వాడు దొంగ నరిచాడు. కొంప ముంచావు. వాడు మా వాచ్మెన్. ఈ పాటికి అపార్ట్మెంట్ లో అందరినీ నిద్ర లేపే ఉంటాడు. దయ్యం 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 దయ్యం. ఏడ్చాడు దొంగలది ఏమీ లేదని తాగేసి అలా వాగుతాడు. మీ ఇంట్లో మీ నైట్ డ్యూటీ పాటు చేసినట్టున్నాడు సుబ్రహ్మణ్యం గారు. 100 రూపాయలు ఉంటేమని చెప్తాను. నీకా అడిగా? ఆడికెందుకు, నాకే. దొంగ కాదు, దయ్యం, తెల్ల దయ్యం. నీ కళ్ళ కలర్ కూడా కనిపించింది. చూపించి పద. రండి రండి చూపిస్తా. ఇక్కడే ఉండాలి. దొంగలే దెయ్యలేదు, అన్ని అనుమానాలు. సుబ్రహ్మణ్యం గారు మీరు వెళ్ళి పడుకోండి. గొప్ప వాచ్మెన్ పెట్టుకున్నామే బాబు. పనులు పాటు చేసినట్టున్నాడు ఎదవా. ఇదిగా దయ్యం అంటే పారిపోతున్నదే. ఇప్పుడు పోజు మార్చినదే. ఇదా స్టాచ్యూ లేరా? మన అపార్ట్మెంట్ లో కుర్రోళ్ళు విగ్రహం అందంగా ఉందని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోలేక ఇక్కడ పెట్టారు. మరి స్టాచ్యూ అయితే దొంగడే అలా పోయడం చూపిస్తుంది కదా. అటు మా హౌస్ ఉందే.
తెలుసుకొని ఏం వదిలేస్తావు అన్నారు నేను ఈ మాట అడిగితే. అయినా ఎవరు వస్తే మనకెందుకు, వాళ్ళు చెప్పింది చేయటమే మన పని. వచ్చేవాళ్ళు ఎవరో ముఖ్యమైన వాళ్ళే అయి ఉంటారు, లేకపోతే గెస్ట్ హౌస్ లో ఎందుకు ఉండమంటారు? ఓహో ఏమ్మా పిల్లాడు ఏడుస్తున్నాడు కదా, ఆకలి అవుతున్నట్టుంది, అదేంటో చూడు. పిల్లాన్ని నేను చూసుకుంటే బాతుల్ని ఎవరు చూసుకుంటారు బాబు? బాతుల్ని మేము చూసుకుంటాం కానీ ఆ చెట్టు చాటుకెళ్ళి పాలు. నోకరాజు కర్ర తీసుకో. తీసుకో. అలాగే బావా, గుడ్ జాబ్. బావా మనల్ని కాదు, బాతుల్ని. మాకు తెలుసు కానీ బాతులకి తెలియదు కదా. కొద్దిగా జనరల్ నాలెడ్జ్ లేని పిల్లలా ఉంది. జనరల్ నాలెడ్జ్ నీకు తెలీదులే. అంకుల్ ఆ బాతు బచ్చగాళ్ళు తప్పట్లేదు, వెళ్ళి చూడండి. అలాగే. కొత్త పిల్లని సినిమా తీసుకెళ్తున్నట్టుగా ఇలా బాతులు రోడ్డుకి అడ్డంగా నెమ్మది తీసుకెళ్తారంటే పక్క ద్వారానే. We don't know vice matters. We are brahmacharis. బాబు ఈ బాతుల్ని ఏం చేస్తారు? ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించి కంప్యూటర్ నేర్పిస్తాం. తమరి పేరేంటో? టెంపుల్ స్టెప్స్ రైస్ పీస్కింగ్. అంటే గుడి మెట్ల నూకరాజు. ఓహో అంకుల్ ఆ బాతు బచ్చగాళ్ళతో మీటింగ్ ఏంటి? వచ్చేయండి. వస్తున్నానమ్మా, క్లియర్ చేయించి వస్తున్నా. ఇదిగో బాబు, ఇలా వెళితే సూర్యపట్నం వస్తుందా? ఇలాగే వెళితే చెయ్యి నొప్పి వస్తుంది. ఇది కిందికి దించి వెళ్ళినా కూడా సూర్యపట్నం వస్తుంది. అవును, ఇంతకీ సూర్యపట్నం ఎందుకు వెళ్తున్నట్టు? 2 గేదెలు కొని మెడికల్ కాలేజీలో చేరుద్దామని. బాబా విన్నావుగా వాడి తలతిక్క సమాధానం. ఇప్పుడు చూస్తుండు, ఆ మిలిటరీ మియావగాడి పొగరు దించేస్తా. స్టాప్ 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 స్టాప్. ఏంటి? ఈ దారిన కారు వెళ్ళదండి. ఏ బ్రిడ్జి రిపేర్ అండి. అయ్యో మరి ఇప్పుడెలా? బండిని వెనక్కి రివర్స్ తీసుకుని అలాగే 3 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోండి. మెయిన్ రోడ్ వస్తుంది, అట్నుంచి లెఫ్ట్ కి తీసుకుని చిన్నగా 4 కిలోమీటర్ల దూరం వెళ్ళండి. అక్కడ ఓ బోర్డు రాసిపెట్టి ఉంటుంది, సూర్యపట్నంకు దారి అని. ఫ్రమ్ దేర్ ఈజీ. థ్యాంక్స్ బాతు బచ్చాలు. యూ థ్యాంక్, ఐ థ్యాంక్. టాటా బాయ్ బాయ్. అబద్ధం ఎందుకు చెప్పావు? లేకపోతే మనల్ని బాతు బచ్చగాళ్ళు అంటారా? ఇప్పుడు మనం ఇచ్చిన దెబ్బకి 20 కిలోమీటర్లు వెనక్కి తిరిగి వాళ్ళు బచ్చా బాతుగాళ్ళు అయిపోతారు. దండాలయ్యా. కడుపు నిండా పాలు తాగావా నాన్న? చిచ్చి ఏ చిచ్చి. సూర్యపట్నం అవును, ఇందాక మనం ఈ రూట్ లోనే కదా వచ్చాం. అవును ఈ రూటే. ఏమా ఈ దారిలో వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చే. మరి బ్రిడ్జ్ రిపేర్ అన్నారు. భలే ఓళ్ళే, అసలు ఈ దారిలో బిడ్జే లేదమ్మా. ఆ బాతు బచ్చగాళ్ళు మనకు బురుడి వేశారమ్మా. ఏమా ఇంతకు ముందు బాతుల్ని 2 మగాళ్ళు మేపుతున్నారే, వాళ్ళేరి? వాళ్ళు హరిశ్చంద్ర ప్రసాద్ గారింటో ఉంటారు. బాతు బచ్చాలు, మీరు హరిశ్చంద్ర ప్రసాద్ గారింట్లోనే ఉంటారా? చెప్తా. నోకరాజు బావా. మన సొన్నం బకెట్లకి కన్నం పడేలాగుంది. ఐసి మూసేయి. ఆ బాతు బచ్చాగాళ్ళు మీ ఇంట్లోనే పనిచేస్తున్నారంట. మా ఇంట్లోనా? ఎవరన్నాయా? బావా చెబితే విన్నావా? అనవసరంగా వాళ్ళని తప్పుదారి పట్టించావు. నేనా? వాళ్ళు గనక నా చేతికి దొరికితేనా? మీరు చెప్పినట్టు వాళ్ళు మా ఇంట్లో పనిచేసే వాళ్ళు అయితే వెంటనే పనిలోంచి తీసేస్తా. బావా మన రిజర్వాయర్ రీసౌండ్ ఇచ్చేలా ఉంది, పద. బాను ఎలారా? రమ్మంటుంటే వినిపిస్తలా? ఇప్పుడు మనకి బకెట్లే హెల్మెట్లు. ఇక్కడ బాతులు మేపే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి, వాళ్ళని AK-47తో ఏకేస్తా. పీకెవలేవో స్టిక్కరు. నేను చెప్పాను కదండి, ఇక్కడ ఎవరు అలాంటి పని చేసే వాళ్ళు ఉండరు. బహుశా తోటలో పనిచేసే వాళ్ళు అయి ఉండొచ్చు. నేను కనుక్కుంటానులేండి. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, సాయంత్రం వచ్చి కలుస్తాం. బాను, అంకుల్ వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు. ఏం కావాలో దగ్గరుండి చూసుకో. మర్యాదలకు ఏ లోటు రాకూడదు.
అందరి దగ్గర ఆకతాయితనంగా ప్రవర్తించినట్టు వీళ్ళ దగ్గర ప్రవర్తించకు, అర్థమైందా? కార్లో లగేజ్ ఉంది, వెళ్ళి పట్టుకురండి. అరే ఒరిజినల్ ఉంది కదా, ఎంత అందంగా ఉందో ఈ చెవులు ఈ కొమ్ములు. ఆ? అవును అంకుల్. చాలా బాగా చేశాడమ్మా, ఒరిజినల్ లాగానే ఉంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీ ఫేసులు కవర్ చేసుకునే కనిపిస్తున్నారేంటి? అది ఆంజనేయ స్వామి మా కోసం వ్రతం చేస్తున్నాడు. అదే మేము ఆంజనేయ స్వామి వ్రతం చేస్తున్నాం. వ్రతం పూర్తయ్యేదాకా ఏ లేడీ ఫేసు మేము చూడం. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉందే. బీబీసీలో విని ఉంటారు. నో డౌట్ అమ్మా, ఈ గొంత బాతు వచ్చగదే. ఇస్ ఇట్? అయ్యా ఒక్కసారి మీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, పూర్తిగా తిరగండి. ఆ పేపర్ ముందు రిమూవ్ చేయండి. బాతు బచ్చాలు మీరేనా? బాతు బచ్చాలా? ఎవరు బావా? అదే కదా. షటప్. బాతుల్ని మేపుతూ దారిలో మీరు మాకు రాంగ్ రూట్ చెప్పలేదు. అదే బావా, ఆ రోజు మన పేరు మీద ఊళ్ళో అప్పులు చేశారు. ఒక నీలాగా పొడుగ్గా ఎర్రగా బాలీవుడ్ హీరోలా ఉంటాడు, ఇంకోడు పొట్టిగా దిట్టంగా నాలా హాలీవుడ్ హీరోలా ఉంటాడు. అదే వాళ్ళ గురించే కదా వీడు చెప్పేది కదండి. యూ డౌట్ మీ? నో 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 నో, మా ఇద్దరికి వాళ్ళిద్దరూ డబుల్ యాక్షన్ అన్నమాట. డబల్ యాక్షనా? యా, వాళ్ళు మాలాగే ఉండి పిచ్చి వేషాలు వేస్తుంటే విలేజ్ లో మా ప్రెస్టేజ్ డ్యామేజ్ అయిపోతుంది. మీ అయ్యగారు రానివ్వండి, సింగిల్ యాక్షన్ డబుల్ యాక్షన్ తేలిపోతుంది. అది కాదు, మేము చెప్పేది ఏంటంటే ఉండు బావా, వాళ్ళేదో సిటీ నుంచి వచ్చారు, పొల్యూషన్ దెబ్బ కిడ్నీలు మసిపట్టి ఉంటాయి. ఈ పొలాల్లో అటు ఇటు తిప్పితే కిడ్నీలు క్లియర్ అవుతాయి అనుకున్నాను. నా కరుణాహృదయాన్ని అర్థం చేసుకోకుండా వీళ్ళు కంప్లైంట్ ఇస్తారా? ఈ మాత్రం దానికి డబుల్ యాక్షన్ ఎందుకు? కాల్ షీట్లు దండగా సింగిల్ యాక్షనే. ఇప్పుడు ఏమంటారు? ఏమంటారండి మీరు? వస్తాం, టేక్ రెస్ట్, బాయ్ మిలిటరీ మియావ్. ఏమేన్, ఈ బట్టలు తీసుకెళ్లి ఇస్త్రీ చేయించుకుని రండి. అవి ఇస్త్రీ చేసిన బట్టలేగా. ఆహా, ఇప్పుడు నలిగిపోయి ఉన్నాయిగా. ఇస్త్రీ చేసిన సాపు కానంత నలిగిపోయి ఉన్నాయి. వెళ్ళి ఇస్త్రీ చేయించి పట్టండి. అరే బాతు బచ్చని ఉండరా అన్నా. నాన్నా, బాతుల్ని కంప్యూటర్ చదివించే మనగాడి నువ్వే కదా, నిన్ను ఉట్టి చేతులతో పంపిస్తే ఏం బాగుంటది? నా బట్టలు కూడా ఇస్త్రీ చేయించి పట్టరా. ఎంటలోకో తీసుకురా. అన్నా, ఏం నాన్నా? ఈ బట్టలు నీళ్లు చల్లే కదా ఇస్త్రీ చేయించాలి. మంచి నీళ్లు చల్లి. ఓ, నా చేత కట్టారం వేస్తారా? కాకిరంగ మిలిటరీ. ఈ అబ్బా, వదిలేరా, వదిలే. ఉండు బావా, నీకేం తెలీదు. చెప్పేది నువ్వు తగిలేసావు. షర్ట్ మీద ఫింగర్ ప్రింట్స్ పడ్డాయి, పోలీసులకు ఈజీగా దొరికిపోతావు. షిట్. హైటెక్ సిటీలో మంచి జాబ్ వచ్చింది, అయినా టెన్షన్గా ఉన్నావు. ఇంట్లో పెద్ద ప్రాబ్లం అయిపోయిందిరా. ఏమైందిరా? మా పనిపిల్ల కడుపు వచ్చిందిరా. మీ నాన్న వాసెక్టమీ ఆపరేషన్ చేసుకొని 5 years అయింది కదరా. మా నాన్న కాదు బే, మా తమ్ముడు. ఎల్కేజీ బచ్చగాడు వాడేలా చేశాడు రా. బచ్చగాడే హోంవర్క్ అని నా రూమ్ లో కూర్చొని కాండ ప్యాకెట్లు అన్నింటినీ బొక్కలేశాడు. టెన్షన్ లో తెలియకుండా వాడేసిన. బంటిగాడు ఎక్కడ చేశాడు రా? వాడికి విషయం తెలియాలి కానీ ఎంత బంటిగడొద్దు, వాడిని ఇన్వాల్వ్ చేయకు. వాడి వల్ల ఎంత అయింది? వాడేం పని మనిషికి లేని పోను చెప్పి నాతో పెళ్లి చేయాలని చూశాడు రా.
అలాగా జనం ఎంత నా వెంట పడ్డారు. ఆడు మాత్రం మనతో పాటు హైదరాబాద్ వచ్చే కొస్తలేదు మా అక్కి. ఫోన్ లేరా పాపం, వాడు కూడా మనలాగా బ్యాక్ డోర్ లో జాబ్ ఎత్తుకుంటాడంట. ఎంతైనా మన ఫ్రెండే కదరా. హ్యాపీ డేసా వచ్చి 1 year అయింది బే. చిల్ మ్యాన్, లెట్స్ రిలాక్స్, ఫ్రైడే నైట్ లెట్స్ పార్టీ. పొంగులో పాటి చిల్. లేచుందా ఏంటి అదే రా లేచి ప్యాకెట్ కనబట్టలేదు. ఇంకా నీ అబ్బా థ్యాంక్స్ రా. కుక్క లైట్ రా. లైటర్ లేదు, సిగరెట్ లేదు. ఆపురా, పక్క కాపు. ఎక్కడొద్దు ముందుకెళ్దాం. ఈ చెట్టుకు పోదాం. వీడేట్రా ఉచ్చకంతికి ఉచ్చబడి వచ్చాడు. ఆపరా ప్లీజ్ రా, నీకు దండం పెడతాడు రా. ఆపరా, పొట్ట పగిలిపోతుంది రా. నేను ప్లీజ్ రా, ఆపరా, ఇప్పటికే అరసాలు ఆపా. ప్లీజ్ ఆపరా. ఆ పక్కన యాక్సిడెంట్ నుంచి కాల్ తీస్తే తోలు తీస్తాను. నువ్వు మాట్లాడుకో. చల్. ప్లీజ్ ఆపరా. నేను ఆపను అంతే. ఆడెవడో వస్తున్నాడు, రాని పిండేద్దాం బండపు. వచ్చేవాడు కూడా మినిస్టర్ గారు బాగా మర్దినంటే. ఎవడైతే నాకేంటి, వాడు వీపీ అయినా సరే వీఐపీ అయినా సరే, ఐ డోంట్ కేర్. మరి అతన్ని ఎందుకు వదిలేశారో. నువ్వు ఎక్కువ మారుతున్నావు రోయ్, నేను సస్పెండ్ చేస్తా. వెళ్ళి బండి ఆపు. Yes, sir. వెళ్ళా. ఆపో బండి ఆపు. ఆపో ఆపంతే ఆపో. అమ్మా తాగుతున్నారా? తాగి డ్రైవ్ చేస్తే ఏకంగా పైకిపోతారా? తాగామా? ఎవరు దగ్గర సార్? ఇదేంట మా బీర్ కదా? కాదు సార్. చా సూర్యుడికి టార్చ్ లైటా? ఇటీ చెప్తా, నేను చెప్తా కదా, అది బీరో కాదు సార్. నువ్వు ఆగమ్మా. టేస్ట్ గా ఉంది. ఫారినా లోకలా? సార్ నాదే సార్. ఇంకా 4 బాటిల్ ఉన్నాయి, కావాలా? అమ్మా అమ్మా, నా చేతే మూత్రం తాగిస్తారంటారా మీరు? తెలుసుకోండి, మీ ముగ్గురులో ఎవరు ముందు ఎన్కౌంటర్ అయిపోతారో తెలుసుకోండి. రాయ్ నీళ్ళు రాయ్. చావడానికి కూడా అంత తొందరగా ఉందేంట్రా నీకు? ఏంట్రా, ఎవరు చావబోతున్నారు డిసైడ్ చేసుకోండి. సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. ప్లీజ్ సార్, నాకు ఇంకా పెళ్ళే కాలేదు సార్. మీరు తొక్కిన మట్టికి మొక్కుతారు సార్. మీ కాళ్ళకే కాదు, మీ లాంటిని కూడా మొక్కుతారు సార్. కరుణానిధికే కళ్ళ చూడా ఏరా? ఎవడైతే నాకేంటి, బీపీ అయినా విఐపీ అయినా, ఐ డోంట్ కేర్. కొట్టమండి వస్తుంది, పిండేయాలి. ఆపండి రాయ్. అంతా ఇడివల్ నేరా. ఆ 10 పిల్లతోటేమో ఆల్మోస్ట్ నాకు పెళ్లి చేయాలని చూశాడు. ఇవాళేమో మా అమ్మిచ్చిన సెంటిమెంట్ గోల్సురా, అది పోయేలా చేశాడు. కిరికిరి ఎప్పుడు వీడితో ప్రాబ్లమ్స్ ఏరా. అటు చూడు, అటు ఓవర్ యాక్షన్ చూడు. బొక్కలాగా మధ్యలో వస్తావేంద్రా నువ్వు. తప్పుకో. గుద్దు గుద్దుతే గూగుల్ చర్చ్ లో కూడా కనిపించావు. ఏం గూగుల్లో ఏం ఇంటర్నెట్ కనెక్షన్ లేనోడా. ఓరిని అప్పచ్చై, కడుపు కన్నం తింటున్నావరా, గడ్డి తింటున్నావా? అసలు ఈ భూ ప్రపంచం మీద నిన్ను మించిన సైకో ఉన్నాడ్రా. ఇసుకి భంగి నాకు తోడి నాకు బుక్కి నాకు శశి పోలీసులకు కాల్ చేయరా, ఈ సైకోగా తీసుకెళ్తారు.
సైకోనేరా సాగిస్తోనేరా ఈ రాత్రికి నువ్వు జాగ్రత్తగా ఉండు లేకపోతే నిన్ను చంపేసి నీ రక్తం తాగేస్తాను రేయ్ రక్తం తాగుతారు నువ్వు నువ్వు పెద్ద ధర్మేందరువు సర్వనాశనం అయిపోయింది నా జీవితం నీ వల్ల వైజాగ్ నుంచి చూస్తున్నాను రా దొబ్బుతున్నాడు మధ్యలో లేచేస్తున్నా రే నానా కొట్టి చెరో ప్యాక్ వేసుకుని మళ్ళీ కొట్టుకుందరు కానీ రండి. నీదా నాదా మనది కాదు నాది. సార్ సార్ ఏంటి సార్ సార్ ప్లీజ్ సార్ సార్ ట్రై టు అండర్స్టాండ్ మీ సార్ సార్ ఆ మాట నిన్ను చాలాసార్లు అడిగాను నేను. నన్ను సరిగా పెంచలేదు వాట్? నన్ను సరిగా పెంచలేదు ఇది నీదా నాదా? అది నీదే కాదు, నువ్వే కొన్నావు, నీది. సరే సార్ నువ్వు తిరిగి వచ్చినావు అంటే ఉంటానికి వచ్చినావు అనుకున్నాను. ఎలా అనుకున్నావు? మనకు పెళ్ళైపోయిందిగా. ఎస్, దట్ వాస్ ద వర్స్ట్ థింగ్ ఐ హావ్ డన్ ఇన్ మై లైఫ్. ఇది నీదా నాదా? అవి తలనొప్పి మాత్రలే. నువ్వు కొన్నావా నేను కొన్నానా? అవి నీ వల్ల నాకు వచ్చిన తలనొప్పికి నువ్వు గొలమంటే నేను కొన్న మాత్రలు ఒకటి తలనొస్తుంది నాకు. సార్ సార్ ప్లీజ్ సార్ సార్ సర్రు సర్రు ప్లీజ్ సార్ సార్ నువ్వు ఊరికినే మిస్గిడ్ అవుతావు సార్ సార్. అయినా నీకు కావాల్సింది ఏంటి? నేను సీరియస్గా ఉండాలి కదా. చూడు సార్ సార్ నేను ఎంత సీరియస్గా ఉన్నాను. అప్పని ఒకసారి నవ్వానా? ఛీ పెళ్ళోక ముందు అనేదాను సార్ సార్ నువ్వు చాలా క్యూట్ గా జోవియల్ గా పబ్లిక్ గా ఉంటావని. నా కర్మ. ఇది నీదా నాదా? కలిసే కొన్నాం. తీసుకో. అయినా సార్ సార్ ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడ నుంచి నువ్వు ఎలా అంటే అలా సార్ సార్ ఐ ప్రామిస్ యూ నువ్వు ఎలా ఉంటుంటే అలా ఉంటా. ఎన్నిసార్లు చెప్తావు? నీకైనా సిగ్గుండాలి, నాకైనా సిగ్గుండాలి. సారీ, నేను వెళ్తున్నాను. చెయ్ ఈ ఫోన్ ఒకటి టైం లేదు పాటలేదు కింద పడ్డావా? హలో గెస్ హూనా? జార్జ్ గారు బుష్. నేను రాజేని. అజయ్ అరే అజయ్ అమెరికా నుంచి ఎప్పుడు వచ్చినావురా నువ్వు? ఈ రోజే. అరే ఒక 10 minutes లో ఫోన్ చేయరా ఫ్రీ అయిపోతా నేను. అంటే 10 నిమిషాల్లో నేను వెళ్ళిపోతాననేగా? అంటే లిఫ్ట్ 5 నిమిషాలు. అరే ఒక 20 minutes లో ఫోన్ చేయరా బై. అంటే నువ్వు వెళ్ళకపోతే ఉండిపోవచ్చు. పూజ సామాన్ మర్చిపోయాను, అది తీసుకొని వెళ్తాను. సార్ సార్ ఒక్కసారి నా మాట సార్ సార్ ఐఎమ్ సీరియస్ సార్ సార్. సార్ సార్ నన్ను వదిలేసిపోయింది. సార్ సార్ నన్ను వదిలేసిపోయింది. సార్ సార్ వదిలేసిపోయింది.